రోమాలు ఒంటి నిండా రోమాలు కలిగినటువంటి ఒక మహారాజు గారు వీళ్ళ తాతగారు. నత్రే మరి లక్షణ సాగర పర్యంతంగా బ్రాహ్మణేభ్యో శుభం భవతు. దానం యొక్క విలువ ఏంటో చెప్తాను. ఒక కన్యను అంటే మన యొక్క కన్యను యోగ్యుడైనటువంటి పురుషుడు అంటే మోక్షం, ఈ నాలుగిటిని పురుషుడు సంపాదించాలి. ధర్మం అంటే ఏంటి? ధర్మంగా ఉండాలి, దొంగతనం చేయడం కాదు. ధర్మంగా విద్యను అభ్యసించాలి ప్రప్రథమంగా. అంటే మనకు ఏ విద్య అయితే వచ్చో ఆ యొక్క విద్యను అభ్యసించి తర్వాత ఏం చేయాలండి? ఉద్యోగం చేయాలి. మరి ఉద్యోగం లేక అసలు ఈరోజు పెళ్ళి అవ్వట్లేదు, పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఉద్యోగం జరిపిస్తూ వారికి మరలా వారి యొక్క కళ్యాణాన్ని గుర్తు చేస్తున్నాం మనం. ఇది కలియుగం కదా, భగవంతుడు నిరంతరం అందరిని చూస్తూ ఉంటాడు. తన యొక్క మళ్ళీ ఇంకా రాదు జీవితం, ఇంకా దేర్ ఇస్ నో లైఫ్. మళ్ళీ ఎప్పుడు వస్తుందండి లైఫ్? మన యొక్క జీవుడి యొక్క